భారత ఆర్థిక చరిత్రలో మిగిలిపోయిన ఒక బ్లాక్ బడ్జెట్ గురించి మీకు తెలుసా? అది 1973-74 ఇందిరాగాంధీ హయాంలో కేంద్ర ప్రభుత్వం ఆదాయానికి మించి ఖర్చులు చేసింది. ఆ సమయంలో రెవెన్యూ లోటు 550 కోట్లు, ఫిజికల్ డెఫిసిట్ రికార్డు స్థాయికి చేరింది. దానికి ముఖ్య కారణం ఇండియా పాకిస్తాన్ వార్. భారత రక్షణ వ్యవస్థపై అప్పటి ప్రభుత్వం దాదాపు 1600 కోట్లు ఖర్చు పెట్టింది. అంతేకాకుండా 1972లో వచ్చిన తీవ్రమైన కరువు కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపింది. పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి, దిగుబడి తగ్గింది, ఇంధన ధరలు సడన్ గా పెరిగిపోయాయి. ఒక్కసారిగా ఏర్పడిన సంక్షోభంతో ఖజానాపై తీవ్రమైన ప్రభావం చూపించింది. అంతేకాకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలు కూడా దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. కోల్ మైన్స్, కాపర్ నేషనలైజేషన్, పంట సాయం, రైతులకు సబ్సిడీతో భారీగా ఖర్చు పెట్టింది. అంతేకాకుండా ఆహార దిగుమతి కోసం కూడా భారీగానే ఖర్చు పెట్టింది. ఇటు ఆదాయం తక్కువ, అటు భారీగా పెరిగిన ఖర్చులతో ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా మారింది. అందుకే 1973-74 ఆర్థిక ఏడాదిని ఎకనమిస్టులు, నిపుణులు బ్లాక్ బడ్జెట్ గా అభివర్ణించారు.